హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈరోజు అయితే మా ప్యాంట్రీ యూనిట్ని ఎలా ఆర్గనైజ్ చేయబోతున్నాను ఏంటి అనేది కంప్లీట్గా చూపిస్తాను. సో ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్లోకి వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మేము ముందుకు రెగ్యులర్గా వచ్చేస్తూనే ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ నేను ఇది కట్టించేటప్పుడు ఎలా కట్టించాను ఏంటి అనేది కంప్లీట్గా అయితే వీడియో రూపంలో పెట్టడం జరిగింది. ఎవరైనా చూడనట్టయితే దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇదైతే నేను కస్టమైజ్ చేయించుకొని ఇక్కడ పెట్టించుకున్నాను అనమాట. డైరెక్ట్ ప్యాంట్రీ యూనిట్ వచ్చేటైతే వాళ్ళు ఇంకా బాగా చేస్తారు, ఓపెన్ క్లోజ్ అన్నారు. బట్ మాకున్న ప్లేస్లో తక్కువ ప్లేస్లో రాలేదన్నమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే వాళ్ళతోటి కబోర్డ్ వర్క్ జరిగేటప్పుడే నాకు ఇలా కావాలంటే ఇలా చేసి పెట్టారనమాట. సో ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు దీన్ని నీట్గా ఆర్గనైజ్ చేయబోతున్నాను అనమాట. సో ఇటు సైడ్ వచ్చేసి నేను ఇలా ప్లాన్ చేసుకొని ఇదొకటి హ్యాంగ్ చేశాను అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది నేను బాక్సెస్ రూపంలో ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాను. ప్యాంట్రీ యూనిట్లో వచ్చేసి మనకు కంప్లీట్గా 6 ఒక సైడ్ 6 ఒక సైడ్ వస్తాయి. సో ఇదేంటంటే మొత్తం క్లమ్సీగా ఉంది, ఏవి ఎక్కడ పెడుతున్నానో అర్థం కావట్లేదు. సో ప్రొవిజన్స్ కోసమని నేను సపరేట్గా కట్టించుకున్నా కూడా నాకు లాభం లేకుండా అయిపోయింది. ఇవన్నీ ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టేయడం వల్ల, రాగులు, చింతపండు, గోధుమ పిండి ఇలా పెట్టేయడం వల్ల నాకు ఏవి అర్థం కావట్లేదు. ఒకదానిపైన ఒకటి బాక్సెస్, సో చాలా కష్టం అయిపోతుంది. నేను దీన్ని నీట్గా ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో కంప్లీట్ ఇవన్నీ రిమూవ్ చేసేస్తాను. మొత్తం రిమూవ్ చేసి ఒకసారి మీకు చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది. తర్వాత దీన్ని నీట్గా ఆర్గనైజ్ చేస్తాను. ప్యాంట్రీ యూనిట్ చూపించే కదండి, ఇప్పుడు దానికోసమే బాక్సెస్ అనేది తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి ఒక సెట్స్ లాగా తీసుకున్నాను. ఇది ఒక 24, అలానే చిన్న ఒక 12 అలా తీసుకున్నాను. సో ఎన్ని వచ్చాయో చూస్తాను. పెద్దవి 2 సెట్స్ తీసుకున్నాను. ఇందులో ఒక దాంట్లో 12 ఉంటాయి అన్నమాట. సో నేను కొన్ని డ్రాస్ని మటుకు అలానే ఫ్రీగా వదిలేద్దాం, అందులో ప్యాకెట్స్ పెడదాం. అండ్ ఓపెన్ చేసిన వాటి కోసం మటుకు ఆర్గనైజ్గా ఉంచడం. సో దానికోసం అయితే బాక్స్ తీసుకున్నామని అలా ఆలోచిస్తున్నాను అనమాట. ఇవి వచ్చేసి కంప్లీట్గా ఇలా వచ్చాయి క్యాప్స్. అన్నమాట. తీస్తాను, చాలా గట్టిగా ఉన్నాయి ఇవి. సో సింగిల్ బాక్స్ వచ్చేసి మనకు లుక్ వైజ్గా ఇలా ఉంటుంది. మనం తక్కువ స్పేస్లో ఎక్కువ పెట్టుకోవడానికి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు ప్రొవిజన్స్ అలాంటివి అయితే మనకు ఎక్కువ పడతాయి అన్నమాట. ఇంకా రౌండ్ అలాంటివి అయితే స్పేస్ ఆక్యుపై చేస్తాయి. ఇలాంటివి కనుక యూజ్ చేస్తే మనకు కొంచెం స్పేస్ అనేది తగ్గుతుంది. సో ఇలాంటివి సేమ్ ఒకే ప్యాక్లో 12 వచ్చాయి. ఇవైతే మీషో నుండి తీసుకున్నానండి. ప్రైస్ అయితే నాకు గుర్తులేదు, పక్కన మెన్షన్ చేస్తాను. సో సేమ్ ఇలానే ఉండాలి, ఇంకొంచెం చిన్నగా ఉండాలని ఈ సెట్ కూడా తీసుకున్నాను. సో ఇది కూడా చూపిస్తాను ఇప్పుడు. ఇది ఒక సెట్ కదా. సో చిన్నది వచ్చేసి ఇందులో 6 12 వచ్చినాయి. సేమ్ అదే విధంగా ఉంటాయి. మనకు చిన్న చిన్నవి ఏమన్నా ఐటమ్స్ వేసుకోవడానికి ఎక్కువ ప్యాంట్రీ యూనిట్లో చిన్న చిన్న ప్యాకెట్స్ అలా పెట్టకుండా ఉంటుందని ఈ సెట్ తీసుకున్నాను అనమాట. లుక్ వైజ్గా సేమ్ ఒకటేలాగా నీట్గా ఉంటుంది కదా. ఇవి కూడా 12 అండి. సో వీటి ప్రైస్ కూడా పక్కన మెన్షన్ చేస్తాను, చూడండి. ఇవి వచ్చేసి బాక్స్ కొంచెం చిన్నగా ఉంది, 12 కాదు ఇది. 1 2 3 4 5 6 7 8 9 వచ్చాయి, అంటే 9 బాక్సెస్. సో దీనికి కొంచెం లాక్ సిస్టమ్ లాగా వచ్చింది. సో ఇలా అన్నమాట చిన్న చిన్న ఐటమ్స్ ఇప్పుడు బాక్స్ పైన ప్యాంట్రీ యూనిట్లో ఇలా పెట్టేసుకోవచ్చు.
మనకు ఫ్రిడ్జ్ స్టోరేజ్ కూడా ఇది కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ చేసినప్పుడు కూడా ఎలా పెడుతున్నాను ఏంటి అనేది చూపిస్తాను ఫ్రిడ్జ్లో కూడా. సో ప్రస్తుతానికైతే ప్యాంట్రీ యూనిట్ కోసం అయితే ఇవి తీసుకున్నాను. ఇప్పుడు ఆర్గనైజ్ చేస్తాను. మొత్తం ప్యాంట్రీ యూనిట్ అంతా తీసేసి నీట్గా క్లీన్ చేసేసి ప్రొవిజన్స్ అన్నీ కూడా దీంట్లోకి షిఫ్ట్ చేసి ఆర్గనైజ్ చేస్తాను. సో మనకు స్టోరేజ్ సద్దంగా ఎక్కువగా మిగిలినవి ఇలా చిన్న చిన్న బాక్సెస్లో ఇందాక చూపించాను కదా, ఈ బాక్సెస్లో ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఒక ½ kg రెగ్యులర్గా యూజ్ చేసే దాంట్లో పెడితే ఇంకో ½ kg అలా ఇలా బాక్సెస్లో ఆర్గనైజ్ చేశాను అనమాట. సేమియా, చింతపండు డైలీ యూజెస్ ఏముంటాయో ఇంకా కూడా నెక్స్ట్ ఈ బాక్సెస్ అన్నిట్లో కూడా సర్దేసి ప్యాంట్రీ యూనిట్లో ఒక్కొక్కటి పెడతాను. అవి ఎలా ఆర్గనైజ్ చేస్తున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను. మనము ఏవి ముందుగా పెట్టుకోవచ్చు, ఏవి వెనక్కి మనకి రెగ్యులర్గా యూజ్ లేనివి పైన పెట్టాలి, రెగ్యులర్గా యూజ్ అయ్యేవి కింద పెట్టాలి, అవి ఎలా ఆర్గనైజ్ చేస్తున్నా కూడా చూపిస్తాను. ఇప్పుడైతే మనకు డైలీ అవసరం అయ్యేవి కూడా అందుబాటులో పెట్టుకోవాలన్నమాట. సో మనకు చింతపండు అవి కొంచెం తొందరగా ఫాస్ట్గా అయిపోతుంటాయి కదా, సో ఇలా ఇక్కడ పెడుతున్నాను. అండ్ మెంతులు, ధనియాలు, మసాలాలు అవన్నీ కూడా రెగ్యులర్గా యూజ్ చేయము, సో టాప్ షెల్ఫ్లో పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ధనియాలు, మెంతులు ఇలాంటివన్నీ ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇంకా ఉప్పు, కారం, జీలకర్ర, ఆవాలు అలాంటివన్నీ ఇక్కడ పెడుతున్నాను. నెక్స్ట్ ఇంకొంచెం అవసరం లేని చింతపండు అలాంటివి వచ్చేసి కింద దాంట్లో పెడుతున్నాను. ప్యాకెట్స్గా ఉన్నవి ఇంకా కింద డ్రాలో, అండ్ చిన్న చిన్న స్పైసెస్ బాక్సెస్ ఏమో సైడ్కి ఆర్గనైజ్ చేస్తున్నాను. ఇలా ప్లాన్ చేశాను అనమాట ప్యాంట్రీ యూనిట్లో కంప్లీట్గా. సో ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేస్తూ పోదాం. సో ఫైనల్లీ మా ప్యాంట్రీ యూనిట్ అంతా కూడా సర్దుకోవడం అయితే జరిగింది. పైన అయితే మసాలాలు పెట్టాను. సెకండ్ వచ్చేసి పిండి అవి కొంచెం ఎమర్జెన్సీ లేనివి. థర్డ్ రో వచ్చేసి మనకు కొంచెం ఎమర్జెన్సీ ఉన్నవి. సో ఇంకా చాలా స్పేస్ అయితే ఉంది అక్కడక్కడక్కడ. సో ఇంకా ఏమన్నా కావాలన్నా ఇందులో అరేంజ్ చేసుకోవచ్చు. సో అలా ఇక్కడైతే చిన్న చిన్న బాక్సెస్ అయితే పెట్టడం అయితే జరిగింది, ఎందుకంటే ఈ చిన్న చిన్నవి పడిపోకుండా ఈ బాక్స్లో సెట్ చేశాను. ఇంకా కొన్ని ప్యాకెట్స్ అవి ఉంటాయి కదా, సో అవి కింద పెట్టుకున్నాను అనమాట. ఎక్కువగా ప్యాకెట్స్ మళ్ళీ ఇప్పకుండా ఉన్నవి అయితే కింద, మిగిలినవన్నీ మనం డైలీ యూజ్ చేయగా మిగిలిన బాక్సెస్లో అరేంజ్ చేశాను. ప్యాకెట్స్ మీకు స్టార్టింగ్ పెట్టినట్టు చూపించకుండా. సో ప్యాంట్రీ యూనిట్ అంతా కూడా చాలా బాగా ఆర్గనైజ్ అయిందనమాట. సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు ఇంకా వస్తూనే ఉంటాయి. సో ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.